నమస్తే అండి. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజైతే మనం ఒక మంచి రుచికరమైన పచ్చడి రెసిపీని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే దోసకాయ పచ్చడి అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా అండి. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా మనం దోసకాయ పచ్చడిని చేసేసుకొని వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా, అలాగే అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ముందుగా నేను ఇక్కడ ఒక మీడియం సైజు దోసకాయని తీసేసుకున్నానండి. దీన్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులోకి ఒక 2 మీడియం సైజులో ఉన్న టమాటోలను కూడా కడిగి పెట్టేసుకున్నానండి. తర్వాత పచ్చిమిరపకాయలండి, మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు ఒక 15, అలాగే కొద్దిగా కొత్తిమీర తీసుకున్నాను. ఇంకా ఈ దోసకాయని పైనంతా కూడా పీల్ చేసి పెట్టేసుకోవాలండి. చూడండి, నేను ఆ దోసకాయకున్న ఆ చెక్కంతా కూడా తీసేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఒక్కొక్కసారి మనకు గింజలు అనేది చేదు ఉంటాయండి. నేనైతే గింజలు వేయలేదు. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయని అలాగే డైరెక్ట్గా వేయకుండా కొద్దిగా తుంచి వేసేసుకొని ఒక 6-7 వెల్లుల్లిని పొట్టు తీసి వేసేసుకొని 1 టీ స్పూన్ ధనియాలు, అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా పచ్చికరివేపాకు కూడా వేసేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని ఇంకా 2-3 నిమిషాలు ఇలా మధ్యలో కలుపుకుంటూ వీటన్నింటిని కూడా దోరగా వచ్చేటట్టు ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ నేను కొద్దిగా చింతపండును కడిగి నానబెట్టి పెట్టేశానండి. ఇప్పుడు ఇవి వేగిపోయాయి. చివరగా ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలండి. దోసకాయ పచ్చడిని కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో చేయించండి. ఈరోజైతే నేను ఈ విధంగా చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు పొడి వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఈ దోసకాయ ముక్కల్ని ఆ పచ్చిమిర్చితో పాటు ఫ్రై చేసేసుకోవాలండి. మరీ ఓవర్గా ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. దోసకాయ ముక్కలు చూడండి, ఇప్పుడు ఇవి వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇవి చల్లారే లోపల టమాటో ముక్కలను కూడా ఫ్రై చేసేసుకుందాము. ఇప్పుడు ఇంకొద్దిగా నూనె వేసేసుకొని మంటని మీడియంలో పెట్టేసుకొని టమాటో ముక్కల్ని కొద్దిగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని ఇప్పుడు ఇందులో కొద్దిగా రాళ్ళుప్పు వేసేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు టమాటో ముక్కల్ని మగ్గనివ్వాలండి. చూడండి, ఈ టమాటోలు కూడా ఈ విధంగా మగ్గితే సరిపోతుందండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసేసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న ఆ పచ్చిమిర్చి, ఆ దోసకాయ ముక్కల్ని వేసేసుకొని ఇప్పుడు నానబెట్టిన చింతపండు కూడా ఇందులో వేసేసుకొని రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసుకోవాలండి. టమాటో వేయించేటప్పుడు కూడా కొద్దిగా వేసానండి ఉప్పు నేను. చూడండి, ఇప్పుడు మరీ కంటిన్యూగా కాకుండా మధ్యలో నిలుపుకుంటూ ఈ విధంగా పచ్చడిని మిక్సీ పట్టేసుకోవాలండి. మరీ మెత్తగా వేయకూడదు. కొద్దిగా కచ్చా పచ్చగా దోసకాయ ముక్కలు అక్కడక్కడ కనిపించేటట్టు మనం మిక్సీ పట్టేసుకున్న తరువాత మళ్ళీ మనం వేయించి పెట్టుకున్న టమాటో వేసేసుకొని కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసేసుకొని జస్ట్ అలా లైట్గా గ్రైండ్ చేసేసుకోవాలండి. చూడండి, పచ్చడి అనేది ఈ విధంగా మనం మిక్సీ పట్టేసుకోవాలండి, అచ్చు రోట్లో దంచినట్లు. ఇప్పుడు ఈ పచ్చడికి మనం పోపు వేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసేసుకొని వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే ఒక 10 మెంతులు, ఇంకొక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసేసుకొని అవి వేగిన తర్వాత ఇంకొక 6-7 వెల్లుల్లి డబ్బల్ని పొట్టు తీయకుండా కచ్చా పచ్చగా దంచి వేసేసుకొని ఒక 2 ఎండుమిరపకాయలను కూడా తుంచి వేసేసుకొని అవన్నీ వేగిన తర్వాత చివరగా కొద్దిగా కరివేపాకు వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడి కూడా వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకోవాలండి. ఇప్పుడు మంటని లోలో పెట్టేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఆ పచ్చడి వేసేసుకొని జస్ట్ ఇదంతా కూడా ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి. ఇంకేం మరీ ఎక్కువసేపు మనం ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. అంతే అండి, దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ కప్పులోకి తీసేసుకుందామండి. కాబట్టి చూసారు కదా అండి, ఈరోజైతే నేను దోసకాయ పచ్చడిని చాలా ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేశానో చూసారు కదా అండి. చివరగా కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. కాబట్టి మీరు ఈ విధంగా ఒకసారి దోసకాయ పచ్చడిని కొద్దిగా టమాటో వేసి ఇలా పచ్చడి చేసి చూడండి. వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్న అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.